హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నాకు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఇక్కడ విలేజనాల వినాయక చవితి ఉన్నది. మన చింతగట్టు అవుటర్ కూడా ఉంది కదా, అక్కడ మన లొకేషన్ కూడా మీకు చూపిస్తాను వీడియో రూపంలో. అక్కడ ఏమేమి విగ్రహాలు తయారవుతున్నాయి. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు. మీకు తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ ప్రీమియర్ కూడా మంచి ఫినిషింగ్గా తీయడం జరిగింది వాళ్ళు. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నాకు వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఫాలో చేయండి. అలానే నా వైష్ణవి బ్లాగ్స్ అని ఛానల్ ఉంది, సెకండ్ ఛానల్గా పెట్టాను. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ ఛానల్ పెట్టి మాత్రం మీకు చూపిస్తా విలేజనాల సెట్ ఎక్కడ ఉన్నాయి ఏంటని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనము విలేజనాల సెట్ దగ్గర ఉన్నాం. ఆ విలేజనాల సెట్ ఎక్కడ ఉన్నది ఏంటి అని మాత్రం మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేస్తే మనకు స్ట్రేట్కి వెళ్తే మనకు ఎర్రగట్ట గుట్ట వస్తుంది. ఎర్రగట్ట గుట్ట రాకముందుకు మనకు ఓఆర్ఆర్ ఉంది. ఈ ఓఆర్ఆర్ దగ్గరనే మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది వస్తుంటే, అంటే మన భీమవరం నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఉంటుంది మన ఈ దినేశనాల సెట్. ఇక్కడ చూసుకోవచ్చు, భారీ గణేష్ మహారాజ్. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో మాత్రం మేము మొత్తం విగ్రహాలు ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ అలానే మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఇక్కడ పర్చేస్ చేయండి. ఫినిషింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి హైట్స్లో విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చాలా క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు గణేష్ మహారాజ్కి మంచిగా నిండుగా బొజ్జ ఉండడం జరిగింది, బొజ్జ గణపయ్య. అండ్ ఇంకా ఏంటంటే మనకు జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ కాలేదు. అంటే మన లడ్డు చేయి కానీ అంటే ఆశీర్వాదం చేయి ఇట్లా ఇంకా కంప్లీట్ కాలేదు జాయింటింగ్ వర్క్. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం వర్క్ అనేది శంఖం అండ్ కొడవల్ మాత్రం రెడీ అయిపోయి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫేస్ కూడా చాలా బ్రహ్మాండం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గోల్డ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తొండం పైన కూడా గోల్డ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్. అండ్ ఐస్లలో కూడా చాలా మంచి గ్రో. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇది ఏమంటారు, మన పూలదండనే అనుకుంటా. నాకు తెలిసి పూలదండమా లేకుంటే మరి జంజిరమా నాకైతే తెలియదు, కానీ మాత్రం చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీకు చూపిస్తున్నా కదా గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇక లోపలికి అయితే పోదాం. లోపల ఇంకో గణేష్ మహారాజ్ ఉన్నారు. ఇంకో గణేష్ మహారాజ్ మొత్తం ఏమేమి గణేష్ మహారాజ్ మాత్రం మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తా. వాళ్ళ దినేష్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను కదా, మీరు కాల్ చేయండి. కాల్ చేసి అడిగి మీకు ఏమేమి కావాలనో గణేష్ మహారాజు రేట్ పరంగా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, భారీ గణేష్ మహారాజ్. ఇంతకుముందు మనం బయట చూస్తున్నాం ఈ గణేష్ మహారాజ్కి. ఇంకా లోపల పోయి చూద్దాం. ఇంకా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్ ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు తెలిసి అయితే నందీశ్వరుడు కావచ్చు, ఆవు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్న. ఎందుకంటే ఆవు అని ఎలా చెప్పానంటే, ఇప్పుడు మనకు మహాదేవుడు అయితే ఉన్నాడు, బొమ్మం భోలేనాథ్. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు శివలింగం ఉండడం జరిగింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ ఏంటంటే మనకు వచ్చేసి ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్. చాలా ఎక్సలెంట్గా ఉంది గణేష్ మహారాజ్ కూడా. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇంత లైట్గా కొంచెం మనకు క్లారిటీగా వస్తలేదు నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం కరెంట్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్యాప్ అనేది కూడా ఇంకా మొత్తం సెట్టింగ్ అనేది చేసుకోలేదు వీళ్ళు. ఎందుకంటే ఇక రీసెంట్లీగా 2 డేస్ బ్యాక్ నుంచే వీళ్ళు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది కదా, దానికోసం ఇక మొత్తం ఇంకా కంప్లీట్ కాలే. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకో గణేష్ మహారాజ్కి అయితే చూపిస్తాను మీకు చాలా క్లియర్గా. మీకు ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉన్నది. అంటే డిఫరెంట్ అంటే కొంచెం యూనిక్ మోడల్లో. ఈ గణేష్ మహారాజ్కి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్, ఇక్కడ మనకు ఒక చేతిలో వచ్చేసి బాణం పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయి కూడా బ్యాక్ సైడ్ ఉన్నది. అంటే నాకు తెలిసి ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఎట్లా అంటే మన రాముని స్టైల్ అనుకుంటున్నైతే. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు
హనుమంతుడు అయితే ఉండడం జరిగింది, అది కూడా మన జెండా పట్టుకొని. అది చూసుకోవచ్చు. చూసింది కదా, మనకు సింహాసనం కూడా వచ్చేసి చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నది సింహాసనం. అండ్ మనకు గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనము. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ గణేష్ మహారాజులు అయితే ఉంటాయి కాబట్టి చాలా మోడల్స్ ఇస్తారు అన్న వాళ్ళు, దినేష్ అన్న వాళ్ళు. చూద్దాం, ఎందుకంటే పోయినసారి అయితే నాకు తెలిసి అయితే దగ్గర 20-30 పైన మోడల్స్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఒక చేయి వచ్చేసి చూడండి ఇట్లా ఈ విధంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ చెయ్యి ఎలుకకు పట్టుకుని మూషికుని పట్టుకుని ఉండేది. అండ్ ఆశీర్వాదం చేసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఉన్నది. అండ్ మొత్తం మనకు చూసుకున్నట్టయితే అష్టగణేశుని అయితే ఉండడం జరిగింది. అష్టగణేష్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం అష్టగణపతి మహారాజ్ అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు మనకు ఇక్కడ మొత్తం అష్టగణేష్ అంటే చూసుకోవచ్చు 1 2 3 అండ్ 4. అండ్ అలానే మీరు చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం అష్టగణపతి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 5 6 అండ్ 7 ఇంకోటి 8 మొత్తం అష్టగణేష్ మహారాజ్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు మహాదేవుడు ఉండడం జరిగింది. అది చూసుకోవచ్చు. మహాదేవుని శిరస్సులో కూడా మనకు గంగమ్మ తల్లి అయితే ఉండడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్న గణేష్ మహారాజ్, మొత్తం యూనిక్ మోడల్ ఇది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇది వీళ్ళు ఇటు సైడ్ పెట్టినలో సేమ్ గణేష్ మహారాజ్, ఇవన్నీ ఒకటే మోడల్ గణేష్ మహారాజ్. కొన్ని డిఫరెంట్ గణేషులు ఉన్నాయి, కానీ ఏంటంటే ఇంకా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకుందాం, ఇంకా ఇక్కడ లోపలికి చూద్దాం, కొంచెం చూపిస్తాం మీకు. ఇంకా చిన్న గణేషులు కూడా అయితే ఉన్నాయి. ఇంకా చిన్న గణేషులు కూడా చూపిస్తాం మీకు. చూడండి మొత్తం ఇంకా ఏంటంటే మొత్తం ప్రిపేర్ అయితే చేసి పెట్టడం జరిగింది. పెద్ద గణేష్లకు అయితే ఇంకా చేతులకి ఇట్లా మొత్తం అయితే చేసి పెట్టడం జరిగింది. ఇక చూసుకోవచ్చు. ఇంకో చిన్న గణేష్ మహారాజ్ కూడా చూద్దాం. ఇంకా చిన్న గణేష్ మహారాజ్ కూడా చూడండి, చాలా మంచి మోడల్. ఇది మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. మనకు చూసుకున్నట్టయితే నందీశ్వరుడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం పాములు అండ్ మనకు మహాదేవుని ఫేస్ కూడా ఉండడం జరిగింది కదా. ఎక్సలెంట్ ఉన్నాయి కదా గణేష్ మహారాజ్. చూసుకుందాం ఇంకా గణేష్ మహారాజులు ఉన్నాయి కదా, పోయి చూద్దాం లోపల షెట్లో కూడా ఇంకేమేమి ఉన్నాయి, ఇంకేమన్నా వెరైటీస్ ఉన్నాయని. ఎందుకంటే ఇక చూడండి, మీకు దూరం నుంచి చూపిస్తా. కొంచెం దూరం నుంచి ఏంటంటే ఇక చూడండి, అసలు గ్యాప్ అనేది లేదు. ఎందుకంటే 1-2 డేస్ అయింది కదా వీళ్ళు స్టార్ట్ చేసి. దానికోసం ఏమైపోతుంది అంటే ఇవన్నీ విగ్రహాలు అనేది పచ్చిగా ఉంటాయి కాబట్టి దానికి వాళ్ళు ఎట్లయితే వాళ్ళు మేకింగ్ చేస్తారో అదే విధంగా పొజిషన్లో అయితే పెట్టాలి, లేకుంటే మాత్రం విగ్రహాలు అనేది డ్యామేజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు అదే విధంగా అయితే పెట్టడం జరిగింది. ఇంకా లోపలికి పోయి చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. మనకు మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ డై వచ్చేసి ఏంటంటే నిన్ననే పోయడం జరిగిందంట ఇది. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు రాధ అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఎక్సలెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనము కదా. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నేను చెప్పాను కదా చాలా అసలు గ్యాప్ అనేది లేదు. ఇక చూడండి, ఎందుకంటే చాలా గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం సెట్టింగ్ మొత్తం చేసినాక కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. మనకు చాలా మంచిగా అయితే ఇంకా విగ్రహాలు అయితే చాలా బ్రహ్మాండంగా కనబడతాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఏమేమి గణేష్ మహారాజ్ వెరైటీ అనేది చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలే కదా. మనకు ఏంటంటే చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ కూడా మంచిగా సిట్టింగ్ పొజిషన్ చాలా బ్రహ్మాండం. అండ్ మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్లో అయితే మాత్రం గద ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ ఫేస్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు అయోధ్య రామ మందిరం అయితే ఉండడం జరిగింది కదా. ఇది ఏంటంటే నాకు తెలిసి అయితే నేను పోయిన చూసిన చాలా బ్రహ్మాండంగా పెద్ద గణేష్ ఉండే, ఇది చాలా చిన్న గణేష్లు అయితే.
ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 7 ఫీట్స్ ఉంటుంది. గణేష్ మహారాజ్ హైట్ చూద్దాం. ఇంకేమైనా మోడల్స్ ఉంటే మాత్రం కంపల్సరీ చూపిస్తా. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మన దినేశనాల సెట్లో మాత్రం మీకు మొత్తం విగ్రహాలు అయితే మొత్తం చూపించాను. కాబట్టి నా వీడియో నచ్చినట్టు మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు వరంగల్ గణేష్ టైటిల్స్ అని మన ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, దాంట్లో కూడా మీరు ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం 100% ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.